ప్రస్తుతం ఏపీ అసెంబ్లీలో అచ్చెన్నాయుడు వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. లైవ్ చూద్దాం. రాష్ట్రంలో 10 జిల్లాల్లో అమలు చేస్తున్నాం. 2026-27లో పంటల బీమా పథకం అమలు కొరకు 250 కోట్ల రూపాయల్ని ప్రతిపాదించాం. 8489 రైతు సేవా కేంద్రాల నిర్వహణకు 2026-27లో 15.68 కోట్ల రూపాయలను ప్రతిపాదించాం. వడ్డీ లేని రుణాల పథకానికి 250 కోట్ల రూపాయలు ప్రతిపాదించాం. స్మార్ట్ అండ్ ప్రెసిషన్ అగ్రికల్చర్ ఈ పంట యాప్లో తీసుకువచ్చినటువంటి కొత్త ఫీచర్ల ద్వారా రైతు తమకు తామే పంట నమోదు చేసుకోవడానికి, ధృవీకరించుకోవడానికి, ఫిర్యాదులు చేయడానికి అవకాశాన్ని కల్పించాం. భవిష్యత్తులో రైతులకు సంబంధించిన అన్ని పథకాలను పారదర్శకంగా అందించడానికి ప్రతి రైతుకు ఫార్మర్ రిజిస్ట్రీ ద్వారా ఒక విశిష్ట గుర్తింపు సంఖ్యనిస్తున్నాం. దీని ద్వారా ఇప్పటికీ 46.59 లక్షల మంది రైతులు వివరాలని నమోదు చేశాం. పంటల ఆరోగ్య పర్యవేక్షణలో భాగంగా 40 లక్షల రైతులకు పంట దశలో చీడపీడల హెచ్చరికలు, వాతావరణ సూచనలు మరియు నివారణ చర్యలపై 5 కోట్ల SMSలు పంపి పంట నష్టాన్ని తగ్గించడంలో సహకరించాం. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉదహరించిన విధంగా రాజకీయ నాయకత్వం, అనుకూల విధానాలు, రైతుల నేతృత్వంలోని సంస్థలు సమన్వయంగా పనిచేస్తేనే విస్తృత స్థాయిలో మార్పు వాస్తవంగా రూపుదిద్దించుకుంటుంది. ప్రకృతి వ్యవసాయంలో ఆంధ్రప్రదేశ్ దేశానికి ఒక రోల్ మోడల్గా నిలిచింది. పురుగు మందులు, ఎరువుల అవశేషాలు లేని అధిక పోషకాహార విలువలు కలిగిన ఆహార ధాన్యాలను అందించడానికి, రైతు అధిక ఆదాయం కల్పించడానికి ప్రకృతి వ్యవసాయాన్ని గత దశాబ్ద కాలంగా మన ప్రభుత్వం ప్రోత్సహిస్తూ వస్తుంది. నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్ పథకం సాయంతో రాష్ట్రంలోని అన్ని మండలాల పరిధిలో 8,357 గ్రామాల్లో APCNF కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. ఉత్తమ ప్రకృతి వ్యవసాయ విధానాల్ని అవలంబిస్తున్నటువంటి 12,319 మంది ఛాంపియన్ రైతులని క్షేత్రస్థాయి రైతులు శిక్షలుగా తయారు చేశాం. వారిలో 66% మంది మహిళలు ఉండడం విశేషం. ప్రకృతి వ్యవసాయ ఉపకరణాలను అందుబాటులో ఉంచడానికి 1,712 బయో సెంటర్లని ఏర్పాటు చేశాం. 2.83 లక్షల మంది రైతులు 3.55 లక్షల ఎకరాల్లో రసాయన రహిత S2S వ్యవసాయాన్ని అనుసరించారు. 10.38 లక్షల మంది ప్రకృతి వ్యవసాయ రైతులు PGS సర్టిఫికేషన్లతో నమోదు చేసుకున్నారు. 33,000 మంది రైతులు స్కోప్ ఆర్గానిక్ ధృవీకరణ పత్రాన్ని పొందారు. 2026-27 సంవత్సరంలో APCNF కింద మొత్తం బడ్జెట్ ప్రతిపాదనలు 208 కోట్ల రూపాయలు. రైతు సంక్షేమానికి, రాష్ట్ర ఆర్థిక ప్రగతికి కీలకంగా నిలుస్తున్నటువంటి వ్యవసాయ శాఖకు 2026-27 వార్షిక బడ్జెట్లో 12,152.32 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. ఉద్యాన శాఖ పంట పండించే రైతుకు స్థిరమైన ఆదాయ భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం. దీనికి ఉద్యాన పంటలే కీలకం. సాంప్రదాయ సాగు నుంచి అధిక ఆదాయమిచ్చే ఉద్యాన పంటల వైపు రైతులను ప్రోత్సహించడంతో ఉద్యాన శాఖ నిబద్ధతతో పనిచేస్తుంది. ఉత్పత్తి, ఉత్పాదకత, నాణ్యత పెంపుపై దృష్టి సారించి ఉద్యాన రంగాన్ని ప్రభుత్వ ప్రాధాన్య శాఖగా గుర్తించింది. రాష్ట్ర GSDPకి ఉద్యాన శాఖ 1,52,952 కోట్ల రూపాయలు సమకూరుస్తుంది. పండ్ల ఉత్పత్తిలో 15.6% వాటాతో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. ఆయిల్ పామ్, బొప్పాయి, నిమ్మ, కోకో, టమాటా, కొబ్బరి ఉత్పాదకతతో రాష్ట్రం ప్రథమ స్థానంలో, మిరపలో 2 స్థానం